హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా ఉండేటటువంటి కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కరివేపాకుని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన జుట్టు సమస్యల్ని అలాగే కంటి చూపు సమస్యల్ని కూడా పరిష్కరించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. విడిగా మనము కూరల్లో వేస్తూ ఉంటాం కానీ దాన్ని అంతగా వినియోగించుకోము. అందువల్ల ఈ విధంగా రైస్ అలా చేసి పెట్టామంటే చాలా ఎక్కువ మోతాదులో మనము కరివేపాకు తీసుకోవచ్చు. అలాగే వీటి వల్ల వచ్చే లాభాలను కూడా మనము పొందవచ్చు. దీన్ని మనము లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఈ విధంగా కరివేపాకు రైస్ అయినా సరే చేసుకోవచ్చు. మరి ఇలాంటి రుచికరమైనటువంటి కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా దీన్ని తయారు చేయడం కోసము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుండ్లు, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. దీంతోపాటు ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఒకవేళ మీరు కావాలంటే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసైనా సరే వేయించుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినన్ని ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రైస్ చేస్తున్నాం కాబట్టి కరివేపాకుని ఎక్కువ మోతాదులో కడిగి తీసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో 5 నుంచి 6 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. దీంతోపాటు 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే కేవలం జీడిపప్పు మాత్రమే వేశాను. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని జీడిపప్పు దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనము వీటిని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడిని మొత్తం వేసుకున్న తర్వాత ఈ పొడి మొత్తము అన్నంలోకి కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. అన్నం వండేటప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని వండుకుంటే మనకి అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే అన్నం వండిన తర్వాత మనం కాసేపు ఆరనిస్తే ఇలా మనం రైస్ కలిపేటప్పుడు మొత్తం పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చివరగా ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలుపుకున్నామంటే ఈ కరివేపాకు రైస్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీకు ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కానీ నెయ్యి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకి ఎక్కువగా కరివేపాకు తినిపించాలంటే ఇలా రైస్ చేసి పెట్టేయడమే. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.